బైబిల్ ఏం చెప్తుందంటే ప్రియులరా, దేవుడు చేసినటువంటి వస్తువు ఏది కూడా నిరుపయోగంగా ఆయన చేయలేదు. ఏదో కారణముతో చేశాడు ఆయన. ఏదో కారణం ఉంది, కారణము లేకుండా ఆయన ఏది చేయలేదు. ఏమండి, ఒక గుండు సూది మీకు తెలుసు కదండి, చిన్న సూది అంటే కారణం లేకుండా చేయబడుతుందా? సోదరి సోదరులరా, నాన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు, చెప్పండి, సమాధానం చెప్పండి. కారణము లేకుండా చేయబడుతుందా ఒక సూది? ఏమండి, ఒక చిన్న సూది కూడా ఒక కారణముతో చేయబడుతుంది. మానవులు అయినటువంటి మనుషులము, జీవముతో ఉన్నటువంటి మనుషులము కారణము లేకుండా చేయబడుతున్నామా? లేదు కదా. కారణం అనేది ఉంది, కారణం ఉంది ప్రియులరా. అయితే ఈ లోకస్తులు దాన్ని గ్రహించలేదు. కారణం అక్కడే చెప్తున్నాడు చూడండి, అదే అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో ప్రియులరా, మనుషులను నేను చేస్తానని ఎప్పుడో ప్రియులరా ఈ భూమి పుట్టక మునిపే తన మనస్సులో కలిగినటువంటి ఆలోచనను దేవుడు రాపించాడు.